హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. ఈ 2024 అందరికీ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతమ్మ ముచ్చట్లు. ఇక్కడ చూస్తున్నారు కదా, కొత్త సంవత్సరాన్ని కలర్ఫుల్గా వెల్కమ్ చెప్పడానికి ఏదో నాకు వచ్చినంతలో ఒక చిన్న రంగోలీ మాత్రం వేస్తున్నాను. చూసి ఎట్లా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ పైన నేను రంగోలీ వేసే అప్పట్లో కింద మా అపార్ట్మెంట్ సెలబ్రేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. మంచిగా డీజే పెట్టి పిల్లలందరూ డ్యాన్స్లు వేస్తూ అప్పటికే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ మాకు డ్రెస్ కోడ్ వచ్చి బ్లాక్ ఆర్ రెడ్ చెప్పారండి. అందుకే పిల్లలు చూసారు కదా, రెడ్ అండ్ బ్లాక్లో ఉన్నారు. ఎంత ముద్దుగా డ్యాన్స్లు వేస్తున్నారో కదా. సో టాలెంటెడ్ అండి. మనకి పాటలో ఒక హుక్ స్టెప్ అనేది ఉంటుంది కదా, ఏ సాంగ్ బట్టే ఆ స్టెప్ అనేది అట్లా చేసేస్తూ ఉంటారు. చాలా ముద్దుగా ఉన్నారు, అసలు చాలా బాగా చేస్తున్నారు. ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మేము ఇట్లా కాసేపు వాళ్ళ కలుపు వచ్చేంత వరకు పిల్లలే డ్యాన్స్ వేస్తూనే ఉన్నారండి. కానీ సో క్యూట్, అసలు ఎంత ముద్దుగా చేశారో వాళ్ళు అసలు. ఇక్కడ వాళ్ళది అయిందండి. ఇక్కడ లేటెస్ట్గా వచ్చిన ఒక సాంగ్కి మేమందరం కూడా ట్రై చేసినాం. మా తర్వాత వీళ్ళు చేశారు. ఇంకా 12 అవుతుంది అనగా వీళ్ళు స్టేజ్ ఎక్కారండి. మేము ఫాస్ట్గా ఇంకా అయిపోతుంది, ఇంకా 5 minutes ఉందని చెప్పేసి వాళ్ళందరినీ దింపి ఇంకా టేబుల్ అది అరేంజ్ చేసుకుని కేక్ తెప్పించి అంతా అరేంజ్ చేసామండి. ఆ టైంకి కూడా ఆ పిల్లలందరూ చాలా క్యూట్గా అసలు ఓపిక్గా కూర్చొని ఉన్నారు. అసలు 12 వరకు కూడా అసలు 3, 2, 1 కౌంట్ డౌన్ చెప్పుకొని ఇంకా అందరం గట్టిగా విష్ చేసుకొని మంచిగా బయట క్రాకర్స్ అవి పేల్చి చాలా సూపర్గా అసలు ఎంత హ్యాపీగా వెల్కమ్ చెప్పామండి 2024ని మాత్రం. చాలా హార్ట్ఫుల్గా విష్ చేసుకున్నాం. కొత్త ఫ్రెండ్స్ అప్పుడే కొంతమంది అయ్యారు. అట్లా పైకి వచ్చి డోర్ ఓపెన్ చేస్తే మా ఇల్లు అసలు ఎంత హ్యాపీగా ఏదో కొత్తగా కనిపించింది మాకే. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది మేమే డెకరేషన్ చేసాము ఏదో ఇంట్లో ఉన్న వాటితో. బట్ అట్లా వచ్చి చూసేటప్పటికి నిజంగానే కొత్త చేంజ్ రాబోతుంది అన్నంత ఫీల్ వచ్చిందనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది మా అపార్ట్మెంట్ కింద ముగ్గులు వేశారండి. ఇది ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరం బయటకు వెళ్దాం అనేసరికి అట్లా బైక్ తీసుకొని అప్పుడే స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్ మొత్తం మాత్రం ఫుల్ ఆఫ్ లైటింగ్, విషెస్ ఎంత కళకళలాడిపోతుందంటే అసలు 2 కళ్ళు నిండిపోయాయి అసలు చూసేదానికి. చాలా బాగా డెకరేట్ చేశారు అందరూ. మా ఫ్రెండ్స్ వచ్చేలోపు మేము జీవికే మాల్, అందరికి ఐడియా ఉంటుంది, అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డైసన్. ఇది ఒక్కటి చాలండి మనం హెయిర్ స్ట్రైట్నింగ్ ఎట్లా కావాలంటే అట్లా చేసుకునేదానికి. అందుకే చూపిస్తున్నాను. కొంచెం కాస్ట్లీయే బట్ వర్త్ ఇట్ అన్నమాట.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ ఒక్క బాక్స్లో ఉన్నవన్నీ సరిపోతాయి అన్నమాట. మనం హెయిర్ ఎట్లా అంటే అట్లా చేసుకునే దానికి మంచిగా. మాల్లో కూడా బాగుందండి. ఫస్ట్ టైం నేనైతే ఈ మాల్కి వెళ్ళడం. ఈ మాల్లో వచ్చి పైన ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయ్యాక ఒక ఫిషెస్ పెట్టి ఉంటారండి, అది కొంచెం కొత్తగా అనిపించింది. చాలా బాగుంది కదా. వాళ్ళు వచ్చేలోపు ఫుడ్ కోర్ట్కి వెళ్ళి వెయిట్ చేస్తున్నాము, ఒక మంచి కాఫీ తాగుదామని చెప్పి. వచ్చేసిందండి నా కాఫీ, అండ్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు తర్వాత. ఇంకా అట్లా స్టార్ట్ అయ్యాం, ఎక్కడికి వెళ్దాం ఎవరి కాళ్ళు మీరు చెప్పండి అనేసరికి ఇంకా సరే అయితే ట్యాంక్ బండ్ వెళ్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ లైటింగ్ ఎంత బాగుందో, ఆ బుద్ధుడు, ఆ లైటింగ్, ఆ వాటర్లో పడే రిఫ్లెక్షన్ చాలా చాలా బాగుందండి. ట్యాంక్ బండ్ సైడ్ వచ్చేసామన్నమాట. ఇక్కడ ఆ రిఫ్లెక్షన్ వాటర్లో పడేది చూసేదానికి చాలా బాగుందండి. ఇక్కడ చూసారా సెక్రటేరియట్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, ఆ వాటర్లో ఆ లైట్స్ తగ్గ వెలిగిపోతుంది కదా, చాలా చాలా బాగా అనిపించింది. మొన్న బిర్లా మందిర్ది చూసారు కదా, ఎవరైతే ఆ వీడియో చూడకపోయి ఉంటారో వెళ్ళి చూడండి, అక్కడి నుంచి చూసిన సేమ్ వ్యూ కనిపిస్తుంది. ఇట్లా ట్యాంక్ బండ్ వెళ్ళినా ఇట్లా వ్యూ కనిపిస్తుంది. అసలు ఈవినింగ్స్ వింటర్లో ఆ చలిలో ఒక మొక్కజొన్న అట్లాగా బొగ్గుల మీద కాల్చి తింటే ఎంత బాగుంటుందో కదండి. ఇందాక బ్లెస్సింగ్ అని ఒకటి చెప్పా కదండి నేను, అది ఇదే అన్నమాట. అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయండి Jan 2nd మార్నింగ్న. ఇది అసలు నిజంగా చాలా చాలా బ్లెస్డ్ అనిపించింది. అంతే అండి, నా న్యూ ఇయర్ ఇట్లా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.